మనకు హోటల్స్ తెలుసు, లాడ్జ్లు తెలుసు, రిసార్ట్ల గురించి కూడా చాలా మందికి ఐడియా ఉంది. మరి సర్వీస్ అపార్ట్మెంట్స్ అంటే ఏంటో తెలుసా? ఓ మంచి ఉద్దేశంతో మొదలైన కాన్సెప్ట్ ఇది. ఒకప్పుడు ఎంతో మందికి సేవలు అందించిన ఈ సర్వీస్ అపార్ట్మెంట్లు ఇప్పుడు తప్పుడు మార్గంలో పడ్డాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో కొన్ని సర్వీస్ అపార్ట్మెంట్లు అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారాయి. హైదరాబాద్ సర్వీస్ అపార్ట్మెంట్లలో చట్ట వ్యతిరేక సర్వీసులు కొనసాగుతున్నాయా? గంజాయి, వ్యభిచారాలకు సర్వీస్ అపార్ట్మెంట్లు కేర్ ఆఫ్గా మారాయా? పేరుకు మాత్రమే సర్వీస్ అపార్ట్మెంట్లు, అందులో జరిగేదంతా ప్రాస్టిట్యూషన్, డ్రగ్స్ పార్టీలేనా? కాస్మోపాలిటన్ నగరమైన హైదరాబాద్లో ఇలాంటి కొన్ని గలీజ్ సర్వీస్ అపార్ట్మెంట్లు ఉన్నాయి. అటు ఫార్మా, ఇటు సాఫ్ట్వేర్, మరోవైపు రియల్ ఎస్టేట్, ఇలా అన్ని రంగాల్లో దూసుకుపోతోంది హైదరాబాద్. ఇటు అటు అనే తేడా లేకుండా నలుదిక్కులా నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో చెత్త కూడా కొట్టుకొచ్చినట్లు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో కూడా కొన్ని చెత్త కల్చర్లు చేరుతున్నాయి. అందులో ఒకటి సర్వీస్ అపార్ట్మెంట్. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, ఇలా చాలా ప్రాంతాల్లో సర్వీస్ అపార్ట్మెంట్లు పుట్టుకొచ్చాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో సర్వీస్ అపార్ట్మెంట్లు గంజాయి కంపు కొడుతున్నాయి. విదేశీ యువతులతో వ్యభిచారం చేయించడానికి కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారుతున్నాయి. హైదరాబాద్ నగర శివార్లలో వందల ఫామ్ హౌస్లు ఉన్నాయి. కొన్ని ఫామ్ హౌస్లలో డ్రగ్స్ పార్టీలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొన్ని ఫామ్ హౌస్లలో వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఫామ్ హౌస్లలో పార్టీల పేరుతో సెటిల్మెంట్లు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా కొన్ని ఫామ్ హౌస్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారడంతో పోలీసులు నిఘా పెట్టారు. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనల్ని కూడా కఠినతరం చేశారు. దీంతో కేటుగాళ్లు రూటు మార్చారు. కొన్ని సర్వీస్ అపార్ట్మెంట్లు వీళ్లకు అడ్డాగా మారాయి. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొన్ని ఏరియాలను సెలెక్ట్ చేసుకుని అక్రమ దందాలకు తెగబడుతున్నారు. ఇలాంటి సర్వీస్ అపార్ట్మెంట్లలో ఉంటూ డ్రగ్స్ పార్టీలు, సెటిల్మెంట్లు, వ్యభిచార గృహాలు నడిపిస్తున్నారు. కుటుంబాలు నివసించే అపార్ట్మెంట్ల మధ్య వెలుస్తున్న ఈ సర్వీస్ అపార్ట్మెంట్లు సమాజాన్ని పాడు చేస్తున్నాయి. ఇంతకీ సర్వీస్ అపార్ట్మెంట్లు అంటే ఏంటి? చాలా మందికి ఈ కల్చర్ తెలియదు. ఓ మంచి ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా బాగా క్లిక్ అయిన కాన్సెప్ట్ ఇది. హైదరాబాద్లో కూడా బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత ఎలా పెడదారి పట్టింది? సర్వీస్ అపార్ట్మెంట్ సింపుల్గా చెప్పాలంటే రిసార్ట్కు తక్కువ, లాడ్జ్కి ఎక్కువ అన్నమాట. సాధారణంగా హోటల్ రూమ్స్లో 1 లేదా 2 రోజులు ఉంటాం. సౌకర్యాలు కూడా తక్కువగా ఉంటాయి. రిసార్ట్స్ నగరానికి దూరంగా ఉంటాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో పనిచేసే చాలామంది బ్యాచులర్స్ హాస్టల్స్ కంటే సర్వీస్ అపార్ట్మెంట్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే హాస్టల్స్కు భిన్నంగా సర్వీస్ అపార్ట్మెంట్స్లో కిచెన్ ఫెసిలిటీ ఉంటుంది, హోమ్లీ వాతావరణం ఉంటుంది, ప్రైవసీ కూడా ఎక్కువగా ఉంటుంది. అవసరమైతే షేరింగ్లో ఉండొచ్చు. కాస్త డబ్బులు పెట్టగలిగితే సింగిల్గా కూడా సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకోవచ్చు. ఇవి కాకుండా లాండ్రీ, హౌస్ కీపింగ్ లాంటి మెయింటెనెన్స్ సౌకర్యాలన్నీ ఉంటాయి. ఉద్యోగం మీద తరచుగా ట్రావెల్ చేసే వాళ్లకు, విదేశాల నుంచి వచ్చి కొన్నాళ్ళు ఉండే వాళ్లకు, పిల్లల అడ్మిషన్లు, ఇంటర్వ్యూ కోసం తాత్కాలికంగా బస చేసే కుటుంబాలకు, మెడికల్ ట్రీట్మెంట్ కోసం నగరానికి వచ్చే వాళ్లకు ఈ సర్వీస్ అపార్ట్మెంట్లు మంచి సేవలు అందిస్తున్నాయి. లొకేషన్ ఆధారంగా ఒక రోజుకు లేదా కొన్ని రోజులకు మాట్లాడుకుని వీటిని వాడుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగించడం వీటి ప్రత్యేకత. మారిన అవసరాలు, పరిస్థితుల దృష్ట్యా నగరంలో చాలా చోట్ల సర్వీస్ అపార్ట్మెంట్లు వెలిశాయి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లపై కేటుగాలు కన్నేశారు. సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళ లోపల డ్రగ్స్ వ్యాపారాలు నడుస్తున్నాయా, లేకపోతే గంజాయి వ్యాపారాలు నడుస్తున్నాయా, లోపల ఏమైనా ఇంకా అమ్మాయిలకు సంబంధించిన అక్రమాలు నడుస్తున్నాయా, చోరీలు నడుస్తున్నాయా, ఇట్లాంటి అపార్ట్మెంట్లలో ఉండే మన చూసిన చంద్రనగర్లో ఒకటి కేసు అయింది. ఏది మన జ్యువెలర్ షాప్లో దొంగలు పడ్డారు. వాళ్ళు ఇట్లాంటి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ప్లాన్ చేసుకుని వచ్చి పడ్డారు. అది ఎవరికి తెలుస్తుందని అంటే స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేసింది కాబట్టి దొరికారు. అదే మనమే ముందు రెంట్కి ఇచ్చేటప్పుడు ఇట్లాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ ఆధార్ కార్డు ఏంది, వాళ్ళ పాన్ కార్డు ఏంది, అసలు వాళ్ళు ఎక్కడ వాళ్ళు, ఏ స్టేట్ వాళ్ళు, ఇవన్నీ మనం జాగ్రత్తలు చూసుకొని ముందే ఇస్తే కొంచెం బాగుంటుంది. చాలా సర్వీస్ అపార్ట్మెంట్లను ఓనర్లు నిర్వహించడం లేదు. మొత్తం సిద్ధం చేసి థర్డ్ పార్టీకి అప్పగిస్తున్నారు. చాలామంది సరైన ఐడెంటిటీ ప్రూఫ్స్ తీసుకోకుండానే సర్వీస్ అపార్ట్మెంట్లు రెంట్లకు ఇస్తున్నారు. దీంతో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. వీటికి తోడు యాప్స్ అందుబాటులోకి రావడం, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి యాప్స్ ద్వారా సర్వీస్ అపార్ట్మెంట్లు బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సర్వీస్ అపార్ట్మెంట్లో చాలా ఎక్కువ అవుతుంది. సో వాళ్ళ ఆధార్ కార్డు ఏంది, వాళ్ళ బయోగ్రఫీ ఏంది, ఓటర్ ఐడే కాకుండా ఆధార్ కార్డు అవన్నీ చూసుకొని వాళ్ళకి రెంట్కి ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ రెంట్కి ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళు వేరే అథారిటీ పర్సన్ ఇస్తున్నారు, ఓనర్స్ ఇవ్వట్లేరు.
వేరే థర్డ్ పార్టీకి ఇస్తున్నాడు. థర్డ్ పార్టీకి ఎవరైతే రెంట్ ఎక్కువ పే చేస్తున్నారో వాళ్ళు ఏం చూడకుండా ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఎవరు ఉన్నారో ఎవరు పోతున్నారో కూడా ఎవరు తెలియట్లేదు. అది ఈ కల్చర్ అయితే బాగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్లో అయితే. సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో పదుల సంఖ్యలో సర్వీస్ అపార్ట్మెంట్లు ఉన్నాయి. కొండాపూర్లోని రాజరాజేశ్వరి అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ 10 లక్షల విలువ చేసే డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ 6 వ్యక్తులు అడ్డంగా దొరికారు. ఈ గ్యాంగ్ కొకైన్, MDMA, LSD డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించారు పోలీసులు. ఇందులో సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఎక్కువ. సాఫ్ట్వేర్ హబ్గా నిలిచిన హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో ఉన్న కొన్ని సర్వీస్ అపార్ట్మెంట్లు డ్రగ్స్కు అడ్డాగా మారుతున్నాయి. దీంతో సర్వీస్ అపార్ట్మెంట్లపై ఫోకస్ పెట్టారు సైబరాబాద్ పోలీసులు. సర్వీస్ అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ముందుగా తెలిసేది ఓనర్లకే. కాబట్టి అపార్ట్మెంట్ ఓనర్లు లేదా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, తమ సర్వీస్ అపార్ట్మెంట్లలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని, లేదంటే నిర్వాహకులు ఓనర్లపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. సర్వీస్ అపార్ట్మెంట్స్ ఏమున్నాయో దాంట్లో కొత్తగా రెంట్ తీసుకొని అక్కడ ఈ అసాంఘిక కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఓనర్స్కి ఏదంటే ఎవరెవరు రెంట్కి తీసుకుంటారో వాళ్ళది పర్పస్ ఆఫ్ స్టే, అలాగే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఐడీలు ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలా. పిఎస్ వైజ్ ఉన్న ఏమేమి ఇవి ఉన్నాయో సర్వీస్ అపార్ట్మెంట్స్, ఆ సర్వీస్ అపార్ట్మెంట్స్కి ఆ సెక్టర్ SIస్కి ఇన్ఛార్జ్ చేస్తూ సీనియర్స్ ఆధ్వర్యంలో మనం కూడా ఆఫీసర్స్ కూడా అలాగే ముందుకెళ్దామని మనం అనుకుంటున్నాం. పోలీసుల నిఘా, ఎక్సైజ్ పోలీసుల ఫోకస్, ఈగల్ టీంల గురి ఇలా ఎన్ని ఉన్నప్పటికీ అక్రమ దందాలను మాత్రం విడిచిపెట్టేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కేటుగాలు. నగరంలో ఎలాంటి ఆర్గనైజ్ పార్టీలు చేసుకోవాలనుకున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సర్వీస్ అపార్ట్మెంట్లోకి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. జనావాసాల మధ్య జనాలకు తెలియకుండా పోలీస్ నిఘా మధ్య పోలీసుల కళ్ళు గప్పి సర్వీస్ అపార్ట్మెంట్లలో సాగుతున్న ఈ గలీజ్ సర్వీసులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే కాస్మోపాలిటన్ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్కు చెడ్డ పేరొచ్చే ప్రమాదం ఉంది. ఓ సదుద్దేశంతో సర్వీస్ అపార్ట్మెంట్ కల్చర్ మొదలైంది. దీన్ని ఇలా డ్రగ్స్ కోసం, వ్యభిచారం కోసం వాడి నగర ప్రతిష్టను, సంస్కృతిని దెబ్బతీయొద్దని కోరుతున్నారు స్థానికులు.